మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకుడు సందీప్ ఉన్నారు అన్న. ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ రోజులలో 2009 కంటే ముందు 2009 తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆ రోజులలో గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? 2009 కంటే ముందు కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా. ఆరు వరకలు గట్టె పెద్ద రైతులు కూడా అరుకటెద్దుల నమ్మి ఎరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారము దగ్గి చూడ సక్కని నీల మోడు బారిపాయే. ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. దుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు. వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా. ఇట్లాంటి పాటలు పాడుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు సచ్చుడో అని ఆ రోజు ఎప్పుడైతే బయలుదేరిండో తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చినటువంటి తెలంగాణని పచ్చగా వర్ధిల్లుతూ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వర్ధిల్లింది. కానీ వచ్చిన తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కుక్కలు జింపిన విస్తారిలాగా ఒకవైపు చంద్రబాబుకు, ఒకవైపు మోడీకి భజన చేస్తూ, ఒకవైపు పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎర్రతివాచి వరుస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. అంటే 2009లో విద్యార్థి లోకం అంతా ఒకటే లేచింది. మీరు ఒక విద్యార్థిగా ఉన్నటువంటి ఒకసారి వీరుల్లారా విద్యార్థి వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నమోకైరణముల ఒరిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనె వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల. కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాల. గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా. ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. అంటే ఆ రోజు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు కానిస్టేబుల్ కృష్ణ ఇద్దరు ఒకటే రోజు ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా అనిపించింది అన్న? ఆ రోజు గుండె ఎట్లా, ఆ బరువు ఎట్లుంటుండే, ఆ బాధ ఎట్లుంటుండే? అంటే వీటన్నిటికీ కారణము ఆ రోజు కనుక కాంగ్రెస్ ప్రభుత్వము సరైన సమయంలో సరైన విధంగా స్పందించి ఉంటే, తెలంగాణని నాంచుతూ తెలంగాణ విషయంలో కాలయాపన చేయకపోయి ఉంటే ఈరోజు వేలాది మంది బిడ్డలు చనిపోయేటోళ్ళు గారు. ఆ రోజు 1969లో 360కి పైగా అమరవీరులకు చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 1000 మందికి పైగా విద్యార్థి అమరవీరులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి ఆ రోజు అనేక మంది అమరవీరులు చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళ త్యాగ ఫలితము కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పాటల కాలం ఆ రోజు తెలంగాణ పాట పాడితేనే ఇవాళ రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి నరహంతక చంద్రబాబు నాయుడు బెల్లి లలితక్కను 17 ముక్కలు నరికిండు. అది కేవలం తెలంగాణ పాట పాడినందుకే. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలో అని ఒక పాట పాడి ఊరూరు తిరిగినందుకు గజ్జగట్టుకున్నందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు బెల్లి లలితక్కను బూటకపు ఎన్కౌంటర్ చేసిండు. అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకని మా రోజు వీరన్న పాట పాడినందుకే ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు బూటకపు ఎన్కౌంటర్ చేసిండు. అట్లా బూటకపు ఎన్కౌంటర్లు తెలంగాణ పాట పాడితేనే ఎన్కౌంటర్ గురైనటువంటి ఈ బిడ్డల్ని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 2001 నుండి మొదలుకొంటే పాటగాన్లకు, ఆటగాన్లకు, మాటగాన్లకు, కవులు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఒక వెన్నుదన్నుగా నిలిచి ఒక వేదికలను ఏర్పాటు చేసి ఆ రోజు పెద్ద దిక్కుగా నిలబడి పాటని ముందు వరుసలో పెట్టింది కేసీఆర్ గారు. ఆ రోజు పాట చాలా గొప్పగా వర్ధిల్లింది. ఈరోజు కూడా వచ్చిన తెలంగాణలో 550 మందికి పైగా ఉద్యోగాలు కల్పించిండు. కవులు, కళాకారులకు చట్టసభలలో అవకాశం ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఉద్యోగాలు ఇస్తాం కళాకారులకు అని చెప్పింది. ఇంతవరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఉన్నటువంటి మా ఉద్యోగాలే తీసేసిరు. ఇచ్చింది ఆయన కాదు, ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ మా ఉద్యోగాలు తీసేసారు. ఇప్పటికీ ఒక ఉద్యోగికి ఒకటేసారి సస్పెండ్ లెటర్ ఉంటుంది, కానీ నాకు 2 సార్లు సస్పెండ్ లెటర్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కవులని, కళాకారులని ఎక్కడ వంచబడతారో, రైతుల్ని ఎక్కడ దగా చేస్తారో, నిరుద్యోగుల్ని ఎక్కడైతే నిండా ముంచాలని చూస్తారో ఆ రాష్ట్రం ముందుకెళ్ళదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతా సిద్ధమైనప్పుడు
నడవరో నా కొడుక నడిసిన బాట చంద్రశేఖరన్న బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్రం కై తెగువతోని ముందుకొచ్చే నడవరో అరెరర నడవరో నా కొడుక నడిసిన బాట చంద్రశేఖరన్న బాట. 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరో కొత్త పాట ఏమన్నా తీసుకున్నారా? మొన్న కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి పాట సింతమడక గన్న సిరుత పులిజూడు సిగమెత్తి దూకింది నాడు 60 ఏండ్ల గోస అరికట్ట గదిలి సావుకు ఎదురురికినాడు జంగు సైరా నూతి జనమును పోగేసి దండోర మోగించినాడు నిప్పుల ఉప్పెన రగిలించి నేలన ఢిల్లీని కదిలించినాడు త్యాగాల తొవ్వలోనా పదవుల్ని దారబాసి బతుకుల్ని బాగుజయ్యా బరిగీసి పొత్తి బాసి వలస పాలకుల ఉరికించినాడి నేలన వలసల్ని తరిమేసినాడు నినుగన్న తల్లికి దండాలయ్యా కలువకుంట్ల మా సెందురయ్యా జనమందరి పెద్ద బిడ్డవయ్యా రుణమెట్ల తీరును మాయ్యా. ఫైనల్గా ఒకటి, సాయి చంద్ గారు లేకపోవడం ఈసారి సాయి చంద్ గారు ఉండుంటే ఎలా ఉంటుండే? ఇప్పుడు మీ యొక్క అంటే కళాకారులుగా మీ అన్నగా ఒక మిత్రుడిగా ఉన్నటువంటి సందర్భం సాయి చంద్ అన్న ఉండుంటే ఇప్పుడున్నటువంటి పరిపాలన మీద తన పాటతోటి తన మాటతోని చాలా అద్భుతంగా చాలా గొప్పగా విప్పి చెప్పేటాడు. అప్పుడే రేవంత్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి కొన్ని మాటల మీద పాటలు పాడండి. ఓ తీటా మాటల రేవంతు నీ అడ్రస్ ఇంకా గల్లంతు ఇప్పుడు అంతకు 10 ఇంతలు రాసేటాడు. కాబట్టి సాయి చంద్ అన్న కూడా ఎక్కడున్న తన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేసుకుంటూ ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై ఏ పాటై పూస్తావో తూరు పోన పొద్దువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై సాయన్నా నీ గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్నా నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం ఏ దారిలో వస్తావో పాటమ్మా బిడ్డవై ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. థ్యాంక్ యూ.